వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. అందరికీ నమస్కారం అండి. ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ఒక 2 థెఫ్ట్ కేసుల విషయంలో, బైక్ థెఫ్ట్ కేసుల్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగిందండి. ఒక పల్సర్ బైక్ ఒకటి, ఒక స్కూటీ ఒకటి పోయిందని చెప్పేసి రిపోర్ట్స్ మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తున్నారు. కొంత సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈలోగా ఈ రోజున మార్నింగ్ రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు, నక్కపల్లి రూరల్ సర్కిల్, అలాగే ఎస్రాయవరం ఎస్ఐ విభీషణ్ రావు వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 2 వ్యక్తులు బైకుల మీద రావడం, వాళ్ళ తాలూకా బైక్స్ తాలూకా రికార్డ్స్ చెక్ చేస్తే ప్రాపర్ రికార్డ్స్ లేకపోవడం వల్ల అనుమానంతో వాటి తాలూకా చాసిస్ నెంబర్స్ అవి చేసి ఎంక్వైరీ చేయగా ఆ వెహికల్ మన ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రిజిస్టర్ చేసిన క్రైమ్ నెంబర్ 21/25 ఒక పల్సర్ బైక్ సంబంధించి, అట్లాగే ఇంకొక వెహికల్ ఎంవిపి పోలీస్ స్టేషన్కి సంబంధించిన థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ముద్దాయిలు చలమలశెట్టి దుర్గాప్రసాద్ ఇన్ ది తిమ్మాపురం విలేజ్, ఎస్రాయవరం మండలం, నేటివ్ ఆఫ్ అరట్లకోట విలేజ్, నేటివ్ ఆఫ్ అరట్లకోట, రెసిడెంట్ ఆఫ్ తిమ్మాపురం విలేజ్ ఆయన, అలాగే గుంట కొమ్ములు ఎలియా సాయి, ఈయన దారకొండ సీలేరు దగ్గర దారకొండ అండి వీళ్ళిద్దరూ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఎలా చేశారు ఏంటి అన్న విషయాల గురించి ఎంక్వైరీ చేయగా వీళ్ళ తాలూకా మిత్రులు ఉన్నారని, ఇంకా బషీర్ అని చెప్పేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఈ దుర్గాప్రసాద్కి, ఈయన విజయవాడ, అలాగే షేక్ సత్తర్ బేగ్ అని చెప్పేసి ఆయన కూడా విజయవాడ. వీళ్ళు ఏంటంటే ఈ బైక్స్ దొంగతనాలు చేసిన తర్వాత వీళ్ళు ఈ సాయి ఎవరైతే గుంట కొమ్ములు ఎలియా సాయి ఉన్నారో ఆయన ద్వారా అక్కడ ఏజెన్సీకి వెళ్ళి ఏజెన్సీలోనేమో ఈ బైక్స్ ఇచ్చేసి దొంగతనం చేసిన బైక్స్, అలాగే అక్కడి నుంచి గాంజా తీసుకొని వస్తుంటారు. ఆ గాంజా తీసుకెళ్ళి విజయవాడ ఏరియాల్లో వీళ్ళు డిస్పోజ్ చేస్తుంటారు. అయితే వీళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో ఒక స్కూటీ ఒకటి నర్సీపట్నం వీళ్ళు దొంగతనం చేసి తీసుకొని వస్తుండగా నర్సీపట్నం దగ్గర డౌనూరు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఒక స్కూటీ ఒకటి దొరికిందండి. ఆ స్కూటీ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 4/25లో గంజాయితో దొరికింది. అందులో ఈ షేక్ సత్తర్ బేగ్ అన్న ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఇంతకు ముందే. అయితే ఇప్పుడు వీళ్ళ పొజిషన్లో ఉన్న దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఏజెన్సీలో అమ్మకాని కోసం అని చెప్పేసి ఈ బైక్స్ అన్ని సెక్యూర్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఉండగా వీళ్ళ దగ్గర నుంచి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఇప్పుడు 7 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక వెహికల్ ఆల్రెడీ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో సీజ్ అయి ఉంది. అందులో మనకి ఎస్రాయవరంకి సంబంధించి పల్సర్ బైక్ సీజ్ దొరికింది. అట్లాగే 23లో ఒక నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక NS200 బైక్ ఒకటి దొరికింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.